భూమిలో సేంద్రియ కర్బనాన్ని పెంపొందించడంలో పచ్చి రొట్టె ఎరువుల ప్రాధాన్యత అంతా ఇంత కాదు. రైతుల్లో కూడా దీని పట్ల చాలా చైతన్యం పెరుగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు జహీరాబాద్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అధికారి ప్రదీప్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. భూమిలో సేంద్రియ కర్బనాన్ని పెంపొందించడంలో పచ్చి రొట్టె ఎరువుల ప్రాధాన్యత ఏంటి, ఎప్పుడు వేసుకోవాలి, వీటన్నిటిని ఎన్ని రోజుల తర్వాత కలియ దున్నుకోవాలి, ఎకరానికి ఎంత విత్తనం పడుతుండొచ్చు? ఇక్కడ మా జహీరాబాద్ ప్రాంతం లోపల మేడం జూన్ లోపల డిపార్ట్మెంట్ తరపున మేము జనుము జీలుగ విత్తనాలు సబ్సిడీ పైన విత్తనాలు రైతులకు ఇవ్వడం జరుగుతుంది. జీలుగ విత్తనాలు వచ్చేసి 30 కిలోల బ్యాగ్ ఉంటది. అదే జనుము విత్తనాలు వచ్చేసి 40 కిలోల బ్యాగ్ ఉంటది. రైతు వేళ ఆలోచిస్తే మటుకు 25 నుంచి 30 కిలోలు ఎకరాకు సరిపోతుంది మేడం. ఇక డిపార్ట్మెంట్ పరంగా చెప్పాలంటే ఎకరాకు 25 కిలోలు సరిపోతుంది. కాకపోతే రైతులు ఏం చేస్తారంటే ఎక్కువ మొత్తంలో కలిపితే కలుపు కూడా కొంచెం నియంత్రించబడుతుంది అని చెప్పేసి 25 నుంచి 30 కిలోలు వాడుతుంటారు. మనమైతే 20 కిలోలు రికమెండ్ 25 కిలోలు రికమెండ్ చేస్తాం. 25 కిలోలు రికమెండ్ చేస్తారు. అంటే రెండు కలిపి వేసుకోవచ్చా, లేకపోతే జనుము సపరేట్? జనుము సపరేట్ గా వేస్తారు, జీలుగా సపరేట్ వేస్తారు. అంటే కొందరు రైతులకు జనుము అంటే ఇష్టము, కొందరు రైతులకేమో జీలుగా అంటే ఇష్టము. ఇంతకుముందు మీకు చూపించినాం కదా మేడం, నత్రజని స్థాపనకే కదా. రెండు కూడా వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని ఆ మొక్కలు గ్రహించి వేరు లోపల గుడిపల లోపల నిల్వ చేసుకుంటది. నత్రజని గురించి భూమిలో నిల్వ చేస్తుంది. దీన్ని పూత దశలో ఉన్నప్పుడు అంటే 45 రోజుల తర్వాత దున్నేసుకోవచ్చు. ఇక్కడ మా ప్రాంతంలో రైతులు వచ్చేసి జూన్ సెకండ్ వీక్ లోపల సో చేస్తే ఇప్పుడు ఇక ఆగస్టు ఎండింగ్ లోపల దున్నేస్తారు. ఇక నెక్స్ట్ సెప్టెంబర్ లోపల దీని తర్వాత ఆలుగడ్డ సాగు కోసం పోతారు మేడం. అంటే మనము జూన్ లో వేసుకున్నాక పూత వస్తుంది అనే స్టేజ్ లో మొత్తం కలియ దున్నేసేయాలి. ఇప్పుడు జనుముకి ఈ మనకు జీలుగా ఉంది కదా సార్, అంటే రెండిట్లలో సేమే కదా నత్రజని? సేమ్ నత్రజని అనేది జనుము లోపల జీలుగా లోపల సేమ్ ఉంటది. కాకపోతే రైతులు ఏమంటారు అంటే వర్షాలు దున్నే టైం లోపల ఒకవేళ వర్షాలు పడితే ఒక వారం నుంచి 15 రోజులు పోస్ట్పోన్ అవుతుంది దున్నడం. అటువంటి అప్పుడు జీలుగా ఏమవుతుంది అంటే కాండం అనేది గట్టిగా అయిపోతుంది. అదే జన్ముకు వచ్చేసి ఎంత లేట్ అయినా కూడా కాండం గట్టిగా కాదు, కొంచెం లేట్ అయినా కూడా కలియ దున్నుతో భూమి లోపల తొందరగా కూడా కూలిపోయే అవకాశం ఉంటుంది. అది కొంచెం కట్టలాగా, అందుకే జనుము సరే. ఇప్పుడు జనుము జిలుగు వేసుకుంటాం కదా మనము, జూన్ లో వేసుకుంటాము. ఇప్పుడు దాదాపు ఆగస్టు చివరి వారంలో ఉన్నాం మనము. ఇప్పుడు కలియ దున్నేసుకుంటాం. దున్నేసుకున్నాక ఏ పంటలు ఇప్పుడు వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది? కాకపోతే ఇక్కడ మా జహీరాబాద్ రంజోల్ ప్రాంతం లోపల జనుము జీలుగా భూమిలో కలియ దున్నిన తర్వాత సెప్టెంబర్ లోపల ఆలుగడ్డకు పోతారు. ఆలుగడ్డ సాగు చేస్తారు. ఆలుగడ్డ 3 నెలల్లో ఆలుగడ్డ వచ్చేసి 90 రోజుల తర్వాత ఆలుగడ్డ తీసేస్తారు. దాని తర్వాత ఏం చేస్తారంటే కొందరు రైతులు సీడ్ మొక్కకు గాని లేకుంటే వాటర్ మెలన్ గాని లేకపోతే నెక్స్ట్ ఇంకా గ్యాప్ ఇచ్చేసి మళ్ళా జూన్ లోపల అల్లం సాగు కోసం పోతారు మేడం. ఇది ఆలుగడ్డ కోసం అని కాకుండా ఏ పంటలకైనా కూడా 3 సంవత్సరాలకు ఒకసారి ఈ గ్రీన్ మ్యానర్ అది పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవడం వల్ల మనకు ఈ సేంద్రియ కార్బనం అనేది మనకు లభిస్తుంది. మీరు అన్నట్లు మనకు పశువుల ఎరువులు దొరుకుతలేవు, చాలా వరకు పశు సంపద తగ్గిపోయింది. పశువుల పెంట ఎరువు దొరుకుతలేదు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఈ పచ్చిరొట్ట ఎరువులు జనుము జీలుగా దున్నుకుంటే దాన్ని మనం అంటే 3 సంవత్సరాలకు ఒకసారి కంపల్సరీ. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం వల్లనే 2 సార్లు అట్లా వేసుకుని అవసరం లేదు. ఇక్కడ మేము ఆలుగడ్డ వెళ్తుంది, ఇది వేసుకున్నాము, కలియ దున్నినాము, ఆలుగడ్డ వస్తుంది, మళ్ళీ తర్వాత ఇంకో పంట వస్తుంది. అట్లా మళ్ళీ రెగ్యులర్ గా ఒకసారి మళ్ళీ సంవత్సరం వేయాల్సిన అవసరం లేదు. భూమి సారంగా ఉండాలంటే 3 నెలలకు ఒకసారి జన్మ జీలుగా వేసుకుంటే సరిపోతుంది. అంటే విత్తనం అనేది రైతులకు సఫిషియెంట్ గా ఉందా? ఎక్కడి నుంచి జనరల్ గా మనకు ఈ విత్తనం వస్తుంది జనుము జీలుగా? ఇక్కడ రైతుల దగ్గర మటుకు ఎవరు కూడా విత్తనం అనేది చేసుకోరు. డిపార్ట్మెంట్ ద్వారా మేము సబ్సిడీ పైన జనుము జీలుగా విత్తనాలు సప్లై చేస్తుంటాము. కాకపోతే టెండర్ అయితే ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనేది మనకైతే అంత ఐడియా లేదు. కాకపోతే మనకు పశ్చిమ బెంగాల్ అక్కడి నుంచి వస్తుందని తెలుసు మేడం. మన ఏరియాలో మటుకు జనుము జీలుగా విత్తనాలు అనేది ఎవరు కూడా పండించారు. మనం ఓన్లీ వేసుకొని కలియ దున్నేదానికే వాడుతున్నారు ఎక్కువగా. వాడుతున్నాం అది.
అంటే చాలా మంది రైతులు అయితే ఇంట్రెస్ట్ చూపుతున్నారా సార్? చాలా మంది ఇక్కడ ఏరియా లోపల మాకు ఒక 2-3 లోడ్ల జన్మజీలుగా వస్తే కూడా సరిపోని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఈ రంజోల్ విలేజ్ లో లోపల కనీసం 65 నుంచి 70 ఎకరాల లోపల పచ్చి రొట్టె ఎరువు అనేది సాగు చేస్తారు. ఇప్పుడు మీరు కన్సూబ్లు అక్కడక్కడ చాలా చోట్ల జనముజీలు చాలా పండిస్తారు మేడం ఇక్కడ. కానీ మంచి చైతన్యం ఉంది, ఎందుకంటే వీళ్ళు గత వాళ్ళ తాతల జమానాల నుంచి కూడా జనుము కోసము చాలా మంది రైతులు అట్లా అలవాటు అయిపోయింది. కంపల్సరీ 2-3 ఏళ్ళకు ఒకసారి కంపల్సరీ జన్మజీలు కానీ చేస్తారు ఇక్కడ రైతులు మాట. అంటే దీని విలువ తెలుసు, దీన్ని వేయడం వల్ల వాళ్ళు దీని ఉపయోగం పొందుతున్నారు. అంటే చాలా మంది రైతులు ఏ మందులే వేసేది అనే ఆలోచనతో కుప్పిస్తూనే ఉంటారు కదా. సహజంగా యూరియా అని డిఏపి పొటాష్ అవి ఇవన్నీ ఇష్టం కూడా నడుస్తున్నాయి. అట్లాంటి సందర్భంలో నత్రజని నేచురల్ గా లభించే నత్రజని మనం భూమికి అందిస్తున్నాం. అవసరం లేదు అటువంటి. ఇప్పుడు చూడండి మీరు, చాలా సులభమైన విధానంలో తక్కువ ఖర్చుతోని భూమిలో నత్రజని స్థాపన జరుగుతుంది. ఇంకోటి దీంతో పాటు ఈ ఎరువులతో కాకుండా మనకు కలుపు అనేది కూడా కొంచెం వరకు నివారించబడుతుంది. మీరు చూడండి ఇంత దాపట మీకు ఎక్కడ కూడా గడ్డి అనేది కనిపిస్తలేదు. గడ్డిలను కూడా గడ్డి అనేది కొంచెం వరకు నివారించగలుగుతాం. మరీ చిక్కగా వేస్తారు. ఎంత చిక్కగా వేస్తే అంత కలుపు రాదు. నెక్స్ట్ పంట లోపల కూడా మనకి అది కూడా కలిసిపోతుంది. కానీ దాని కలుపు విత్తనాలు మళ్ళీ భూమిలో పడుతుంటాయి. అప్పుడు దాన్ని మొలకనే మొలకపోయా గడ్డి విత్తనాలు రానే రావి. నిజమే, కలుపు విత్తనం అనేది కూడా ఈ జనుము మంచిగా ఒత్తుగా వేసుకోవడం వల్ల కలుపు విత్తనం అనేది కూడా ఉండదు. కాబట్టి మనం కలియ దున్నినా మళ్ళీ వచ్చే ఛాన్స్ లేదు. అంటే జనుము జిలుగు వేసుకున్న పంటల్లో అది రోటవేరే దున్నినాక ఏ పంట పెట్టుకున్నా కలుపు అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే కలుపు అనేది చాలా ప్రధాన సమస్య. చాలా తక్కువ ఉంటుంది, మీరు గమనించండి. చాలా తక్కువ ఉంటుంది. సరే, ఇప్పుడు జనుము జిలుగుతో పాటు నత్రజని స్థాపన కోసం ఇంకా ఏ వేసుకోవచ్చు భూమిలో వీళ్ళు? జనుము జీలుగాకు దాని ప్రత్యామ్నాయంగా ఇంకా ఏమన్నా వేసుకోవాలంటే పిల్లి పెసర ఒకటి ఉంటుంది మేడం. పిల్లి పెసర కూడా వేసుకోవచ్చు. ఇదే మీ పక్కన చూస్తుంటే ఒక రైతు నవధాన్యాలు కూడా సాగు చేస్తున్నారు. అందులో జనుము ఉంటది, జీలుగలు ఉంటాయి, జొన్నలు ఉంటాయి, ద్విదళ బీజాలు, ఏకదళ బీజాలు, మళ్ళీ నూనె గింజలు, కుసుమలు అటువంటివి కూడా. నవధాన్యాలు అనేటివి కూడా కలిపి వేసే పద్ధతి కూడా మన పక్కన అయితే సాగు చేస్తున్నాడు. ఈ నవధాన్యాల లోపల కొన్ని కలిపి చేసుకున్నా కూడా దీనికి ప్రత్యేకంగా వాడుకోవచ్చు. ఇవి అందుబాటులో ఉంటాయి, వేసుకోవచ్చు. అవి అందుబాటులో ఉంటే వేసుకోవచ్చు. ఏదైతేనేమి ఈ సేంద్రియ కర్బనం పెంచుకోవాలనే ప్రయత్నం చేసుకోవాలి. ఆఫ్టర్ 45 days మీరు భూమిలో ఖాళీగా దున్నితే మనకు అన్ని పోషకాలు భూమికి అందుతాయి. దీంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా మనకు భూమికి అందుతాయి. ఇప్పుడు ఈ సంవత్సరం అనేది వేసుకున్నాం కదా, మరి మనకు పశువులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం జనుము జిలుగు కూడా వేసుకున్నాం, మన పొలంలో కలియ దున్నినాం. పశువుల పెంట కూడా ఉంటది, మరి అది కూడా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. ఇక మన అదేమి మామూలుగా అయితే రసాయనిక ఎరువులు కావు, ఎక్కువ వేస్తే నష్టమేం జరగదు. పెంట ఎరువు మనకు అందుబాటులో ఉన్నది అంటే జనుము జీలుగు వేసిన భూమిలో పెంట ఎరువు కూడా వేసుకోవచ్చు. ఇంకింత బలం వస్తుంది భూమి, ఇంకొంచెం బలం వస్తుంది. కాకపోతే నష్టమైతే ఏం లేదు. నష్టమైతే అదే రసాయన ఎరువులు ఎక్కువ వాడినప్పుడు నష్టం జరుగుతుంది. ఇది ఎక్కువ వాడితే నష్టమేం లేదు మేడం, వేసుకోవచ్చు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోండి అని కూడా చెప్తుంది కదా. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని నత్రజని సంబంధించిన ఇప్పుడు ఇవన్నీ వేసుకుంటే నత్రజని గట్ల పంట కూడా మునగ లాంటివి కూడా పెట్టుకోవచ్చు కదా సార్? పెట్టుకోవచ్చు మేడం, అది కూడా నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తుంది. ఇప్పుడు మనకు గ్లైసిడియా అని దొరుకుతుంది. మనకు గ్లైసిడియాని కూడా గట్ల పైన పెంచుకొని కట్ చేసేసి భూమిలో కలియ దున్నుతుంటారు. అట్లా కూడా చేసుకోవచ్చు. పచ్చిదిగా ఏ ఆకులు ఏవైనా అల్లాలు అవన్నీ తీసుకొచ్చి కూడా కలియ దున్నొచ్చు, వేసుకోవచ్చు. మంచిది. అంటే ఇప్పుడు మనము జూన్ లో వేసుకున్నప్పుడు దీనికి నీళ్లు కట్టుకోవాలా? అవసరం లేదు మేడం, వర్షంకి ఏం అవసరం, నీళ్ళు ఏం అవసరం లేదు. వర్షాధారం కింద వర్షంకే వెలుస్తుంది. వీటికి ఇంకేం కొట్టుకోవడం వదిలిపెట్టడం. ఇక ఇప్పుడు దున్నే టైం వచ్చేసి దున్నేస్తారు. ఇప్పుడు వీళ్ళు దున్నే టైం వచ్చింది కాబట్టి దున్నేస్తారు. ఇప్పుడు ఈ సంవత్సరం వేయలే, నేను జూన్ లో మర్చిపోయినా, నేను ఇత్తనం వేయలేదు, ఏదో సద్దలో జొన్నలో వేసుకున్నా. నేను తర్వాత ఆలుగడ్డ పెడతా, అప్పుడు మళ్ళీ నేను మధ్యన వేసుకోవచ్చా ఇవి? ఓన్లీ జూన్ లో అట్లా ఆ పంట మధ్యలో వేసుకుంటే అంటే టైం తక్కువ అయిపోతుంది. ఇప్పుడు అదే మీరు జూన్ ఎండింగ్ లో వేస్తే టైం తక్కువ అయిపోయి ఫ్లవరింగ్ స్టేజ్ కన్నా బిఫోరే ఖాళీ దున్నాల్సి వస్తుంది. చేసుకోవచ్చు. కాకపోతే మనకు నైట్రోజన్ కన్జంప్షన్ అనేది తయారు రెడీ కాదు అన్నమాట. అట్లా స్టేజ్ కి ఫ్లవరింగ్ స్టేజ్ లో వచ్చినాయి అంటే అప్పుడు అన్ని రెడీ అవుతాయి. మనం తొందరగా దున్నేస్తాం. రైజోబియం అనే బ్యాక్టీరియా ఈ వేరు బుడపల ద్వారా గాల్లో నత్రజనిని డెవలప్ చేసే టైం సరిపోదు కాబట్టి అట్లా చేసుకోవచ్చు. అట్లా చేసుకోవచ్చు కానీ మనకు టైం ఎక్కువ పడుతుంది.
మనం రికమెండెడ్ కాలం అంటే మీరు చెప్పేది జూన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అట్లా ప్రభుత్వం కూడా అప్పుడే కదా విత్తనాలు ఇచ్చేది మనకి. ఆ టైంలో ఇస్తాం. మనకు సరిపోతున్నాయి సార్ మన విత్తనాలు షార్టేజ్ ఉందా? మాకు ఇప్పుడు ఈసారి మటుకు సరిపోని వచ్చినాయి మేడం. ఈసారి ఇప్పుడు బాగానే ఉన్నది. ఇప్పుడు బాగానే ఉంది. ఎప్పుడైనా సరిపోకుండా మనకు వేరే నవధాన్యాలు కూడా వేసుకొని ఇప్పుడు మేము వాళ్ళకి ప్రత్యామ్నాయంగా మీకు చెప్పినట్లు నవధాన్యాలు కానీ పిల్లి పెసర అటువంటి వేసుకోమని చెప్తున్నాం. మాకు రికమెండెడ్ రైతులు ఉంటారు మేడం, వాళ్ళు రెగ్యులర్ వేసేవాళ్ళు, వాళ్ళు కంపల్సరీ అడుగుతారు, వాళ్ళకి మటుకు అందుబాటులో ఉన్నాయి. ఇంకా మిగతా రైతులు అడిగితే కూడా వాళ్ళకి ఏర్పాట్లు చేస్తున్నాం. మా దగ్గర సరిపోకపోతే పక్క డివిజన్ లో పక్క మండలికి వెళ్ళి తెప్పించేసి ఇప్పిస్తున్నాం. ఇప్పుడు ఇది వేసినాక అన్ని పంటలకు ఇప్పుడు చెరుకు మీ జహీరాబాద్ లో చూస్తే సార్ చెరుకు, ఆలుగడ్డ, ఇంకెక్కువ అల్లము ఇవన్నీ సాగు చేస్తారు, క్యారెట్ ఇట్లాంటి వాటికి కూడా సెట్ అయిపోయి. ఏ పంటకైనా కూడా ఈ గ్రీన్ మ్యాన్యూర్ పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవడం వల్ల మంచిదే, నష్టమేం లేదు. ఏ పంటకైనా వేసుకోవచ్చు, ఏ పంటకైనా వేసుకోవచ్చు. ఎందుకంటే నత్రజని అంటే యూరియా నథింగ్ బట్ మనం నేచురల్ గా గ్రో చేసుకున్నట్టే కదా. రైతుల నుంచి అయితే సానుకూలంగా మీరు చూసారు. రైతుల అభిప్రాయం అయితే మనకు వాళ్ళు చాలా ఇష్టంగా సాగు చేస్తుంటారు. కొత్త రైతులు కూడా వాళ్ళు దాన్ని వీళ్ళని చూసి మిగతా కూడా మోటివేట్ అయ్యి పచ్చిరొట్ట ఎరువులకు అనేది సాగు చేయడానికి ముందుకు వస్తారు. వాళ్ళకు కూడా అవగాహన ఇస్తున్నారు. సరే ఇప్పుడు ఎవరి ఇయర్ కొత్త రైతులు కూడా ఎవరైనా వచ్చి మేము కూడా వేసుకుంటాం మాకు కూడా ఇవ్వండి అంటుంటారా? అవును మేడం, మీరు అన్నట్లు ఈ రైతులను చూసేసి మిగతా రైతులు కూడా ఇది ఏం పంట ఇంతకు, జీలుగా అంటే ఇట్లా ఉంటుందా, జన్మ అంటే ఇది ఏం చేస్తారని అడుగుతారు. ఇట్లా చేసుకోవాలి, ఇట్లా చేసుకుంటే భూమికి బలం అవుతుంది అంటే మిగతా కొత్త రైతులు కూడా వచ్చి ముందుకు వచ్చి మాకు అడుగుతున్నారు, విత్తనాలు ఇచ్చి వాళ్ళకి కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇది మంచి పరిణామమే. మంచిదే మేడం. థ్యాంక్ యూ సార్, మంచి సమాచారం ఇచ్చారు. నమస్తే మేడం. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.